కలెక్టర్ గారికి, ఆర్జేడీ గారికి, ఈ విశ్వనాథ్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నిజంగా కూడా ఇవాళ ఈ వేదికని చూస్తుంటే మాకు రాగానే గతం చెప్పినట్టు కలెక్టర్ గారితో అదే అంటున్నాను. ఇందులో మొదట్లో మేము వచ్చినప్పుడు ఇది కంప్లీట్ చేయగలుగుతామా అనే ఇది ఉంది. వాసాలతోటి సిమెంటు ఎక్కడి నుంచి వస్తే దుమ్ము ధూళితోటి ఉన్న దాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేసిన నిజంగా ఎంతమంది దీనికి ఎంతోమంది అధికారులు అదే నాయకులు కృషి ఉన్నది. ఇంతమంది దాంట్లో మొట్టమొదటి ప్రోగ్రామ్ మహిళలతో చూడటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నది. మరి మహిళా శక్తి ఎక్కడ కూడా మగవారు తక్కువ లేము అనే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నిజంగా కూడా రాణి రుద్రమాదేవి గారి ఆశయాలు ఆశీస్సులు ఉన్నాయో తెలియదు, కానీ ఎప్పుడు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఆఖరికి సిపి గారు కూడా మహిళలు వచ్చిన సందర్భాలు మన జిల్లాకి ఎక్కువ ఏ జిల్లాలో ఉండరట. మరి ఇవాళ ఉదయం నుంచి యూనివర్సిటీ విద్యార్థులతో కానివ్వండి, ఎంజిఎం ఉన్నటువంటి వాళ్ళతో, ఐఐటీస్ వాళ్ళతో కానీ గడిపినప్పుడు చూసాం, ఎందులో చూసినా ముందు వరుసలోనే మహిళలు పోటీతత్వంతో ఉన్నారు. ఇది నిజంగా కూడా మనం అందరం అభినందించవలసిన అవసరం ఉంది. దీంట్లో నా యొక్క సలహా సూచనలు ఏంటంటే, మహిళలు ఎక్కువ శాతం మీరేదో వెనుకబడటం, మగవాళ్ళంటే ఏదో పెద్ద గొప్ప అనో ఇంకేదో అనుకొని ఉండకుండా సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని నేనేం తక్కువ లేదు అని చెప్పి ఇంకా ముందుకు పోతే వరంగల్ అగ్రస్థానంలో రాష్ట్రాల్లో నిలిచిన విధంగా ఉంటుంది. ఇలా మహిళలు ఇంటర్లో చూసినా, 10th చూసినా, ఎందులో చూసినా అగ్రస్థానంలో మహిళలనే వస్తుంటుంది. యాడ్స్ కూడా చూస్తుంటాం కాలేజెస్. వీటన్నిటిలో కూడా అనుకునే విధంగా ఉండే విధంగా మన జిల్లా అగ్రస్థానంలో ఇప్పటికీ ఉన్నది. ఇంకా ముందు పోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ పాల్గొన్న నెట్ మా వాళ్ళకు అందరికీ కూడా పేరు పేరున మరోసారి శుభాకాంక్షలు తెలియవలసి.